కొందరికి కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. అవి పూజా ఫలితాన్ని కొన్నిసార్లు దెబ్బతీస్తాయి. నవగ్రహాలు వరుసగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువుగా ఉన్నాయి. సూర్యుడు వాస్తవానికి ఒక నక్షత్రమే అయినప్పటికీ అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇంకా శని గ్రహాలు సౌర వ్యవస్థలోని ప్రధాన గ్రహాలుగా ఉన్నాయి. చంద్రుడు ఉపగ్రహం కాగా రాహువు, కేతువులు చంద్రుడికి ఉత్తర దక్షిణ దిశలుగా ఉన్న ఛాయాగ్రహాలుగా ఉన్నాయి. ఒక శిశువు యొక్క పుట్టిన సమయం ఇచ్చినప్పుడు ఇచ్చిన సమయం ప్రకారం నవగ్రహాల యొక్క ఖచ్చితమైన స్థానాలను లెక్కించబడి జన్మకుండలిలో పొందుపరచడం జరుగుతుంది. జీవితంలోని ప్రధాన సంఘటనలు అయిన ఆనందం, ఆరోగ్యం, అనారోగ్యం, దుఃఖం, ప్రమాదాలు, ఉద్యోగం, వైవాహిక జీవితం, ముహూర్తం, సంతాన యోగం, విద్య, కలహాలు, సంబంధాలు మరియు మరణం వంటి అంశాలని పుట్టిన సమయాన్ని అనుసరించే జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేయగలరు అని నమ్ముతారు. ముఖ్యంగా వివాహ సంబంధాలు, ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఎంపికలు, వివాహ ముహూర్తాలు, గృహ ప్రవేశాలు మొదలైనవి జన్మకుండలి ద్వారా సూచించడం జరుగుతుంది. జన్మకుండలి ఎల్లప్పుడూ అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది అనుకోవడం పొరపాటే. అవి రాబోవు కాలంలో ఎదురయ్యే ప్రమాదాలను సూచిస్తూ ఉండవచ్చు. ఇటువంటివి తరచుగా నవగ్రహాలు ఎంచుకున్న స్థానాల మూలంగా జరిగే అవకాశాలున్నాయి. అటువంటి సమస్య తలెత్తుతున్నప్పుడు నవగ్రహాలను శాంతపరచడానికి పూజలు చేయడంలో కొన్ని విషయాలు ఎంతో ఇంపార్టెంట్. పూజ గురించి చాలా మందికి చాలా డౌట్లుంటాయి. నవగ్రహ పూజా ఫలితం దక్కాలంటే పూజా విధి విధానాలను పక్కా పాటించాల్సిందే. అందుకే చాలా మందికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైంది నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా వద్దా, కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి అని. అయితే నవగ్రహాల పూజ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అనేది ఏ శాస్త్రంలోనూ లేదు, ఏ ధర్మంలోనూ చెప్పలేదు. నవగ్రహాల పూజ చేసి అక్కడే కాళ్ళు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఇవన్నీ నిజాలు కాదు. ముందు నవగ్రహాల పూజ చేసుకొని ఆ తర్వాత ప్రధాన గుడిని దర్శించుకొని, లేదంటే ముందు ప్రధాన గుడిని దర్శించుకొని ఆ తర్వాత నవగ్రహాల పూజ చేసుకొని ఇంటికి రావాలి. అంతేకాని కాళ్ళు కడుక్కోవడం అనేది ఎక్కడా లేదు. నవగ్రహ పూజ కూడా దేవుడి పూజ కిందకే వస్తుంది. కాబట్టి ఈ పూజ తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. అది సరైన పద్ధతి కాదు.